సాస్ టీవీ ప్రేక్షకులు శుభాశీస్సులు. నేటి అంశము రుణబాధలు విముక్తి. నేటి కాలంలో ఇది ఒక పెద్ద సమస్య. రుణబాధలు పెరిగిపోయినాయండి, అప్పులు తీరటం లేదు, ఆదాయం లేదు అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తుంటారు. రుణబాధనన్నా భరించవచ్చు కానీ రుణబాధను భరించలే. చూడండి, ఆ రుణబాధను తట్టుకోలేక ఎంతోమంది తమ శరీరాన్ని కూడా త్యాగం చేస్తుంటారు ఆత్మహత్యల స్వరూపంలో. ఈ ఆత్మహత్య ప్రక్రియ ఎంతో నీచమైనటువంటిది. బలవంతంగా ప్రాణాన్ని తీసుకోవటం అంటే రుణబాధ మానవుణ్ణి అలాంటి స్థితికి తీసుకొచ్చేస్తుంది. కనుక ఈ రుణము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. మరి ఈ రుణ విముక్తికి ఏదైనా ఉపాయం ఉన్నదా అంటే శాస్త్రంలో అయితే చెప్పినారు. మరి అనుష్ఠానం చేసేటటువంటి వారు ఉన్నారు, కానీ అనుష్ఠాన లోపం చేత అది సిద్ధించకపోవచ్చు అని మీరు అనుకుంటారు. తప్పు. నోట్లో నుంచి వచ్చినటువంటి శబ్దము కర్మ. ఇది మనస వాచ కర్మణ అంటారు. మనసు ద్వారా చేసే కర్మ, వాక్కు ద్వారా చేసే కర్మ, శరీరం ద్వారా చేసే కర్మల యొక్క ఫలితాలు ఉండే తీరుతాయి. ఒక బీజం నాటితే త్వరగా మొలకొస్తుంది, మరొక బీజానికి కొంత సమయం పడుతుంది. అలాగే ప్రతి బీజానికి కొంత సమయం ఉన్నట్లే ప్రతి కర్మ యొక్క ఫలితం పొందేదానికి సమయం ఉంది, కానీ అది నువ్వు మర్చిపోతావు. 4 రోజులు చేసి ఇదంతేలే అని వదిలేస్తావు. కానీ నువ్వు వదిలేసినా దాని ప్రభావం నీ మీద చూపించే తీరుతుంది. ఇది నీకు ఖచ్చితం, రాసిపెట్టుకోండి. అలా రుణబాధల నుండి తొలగించే ఉపాయం మనం ఏం చేస్తాం? రుణం తీసుకునేటప్పుడు బాధతో ఎవరినొకరిని చేయి దాపేస్తాం, కానీ ఆ సమయాన్ని, ఆ రోజు నక్షత్రాన్ని మనం పరిశీలించం కదా. ఎంతమందికి ఉంటుందండి పంచాంగ జ్ఞానము? రుణం చేయాలంటే మనం పంచాంగాన్ని వెతుక్కోం కదా, తెలియదు. కనుక ఏదో ఒక నక్షత్రంలో మనం తీసేసుకుంటాం, ఆ రుణం తీరకుండా మనల్ని వేధిస్తుంది. అందుకని ఇక్కడ మహర్షులు చెప్తున్నాడు, రాసుకోండి, మీరు రాసుకునేవాళ్ళు వాళ్ళుంటే. అశ్విని నక్షత్రము, మృగశిర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము, చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖా నక్షత్రము, అనురాధా నక్షత్రము, శ్రవణా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, శతభిషం నక్షత్రము, రేవతీ నక్షత్రం. ఈ నక్షత్రాల్లో మనం అప్పుని ఇవ్వాలి. ఎవరికైనా ఇవ్వాలి అంటే ఏంది? ఈ నక్షత్రాలు చూసుకొని అప్పుని ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏంది? వాడు గ్రహించేటటువంటి వాడికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇక బుధవారం రోజు అప్పు తీసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మంగళవారం రోజు అప్పు తీర్చాలి. మంగళవారం రోజు అప్పు తీర్చాలి. ఎవరికైనా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారనుకోండి, మంగళవారం పోయి ఒక 10 రూపాయలో లేక 100 రూపాయలు ఇచ్చాం, మిగతా తర్వాత ఇస్తామండి అన్నాం అనుకో, ఆ అప్పు త్వరగా తీరిపోద్ది. మంగళవారం రోజు మీరు అప్పు తీసుకోవాలనుకోండి, బుధవారం రోజు అప్పు తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఏంది ఆ బాధలో ఎప్పుడో ఒక చేయి అప్పు తీసుకుంటాం, ఆ అప్పు తీరదు. దానివల్ల లేనిపోయినటువంటి సమస్య. కనుక దీనికి ఒక గొప్ప స్తోత్రం ఉంది. ఏది? రుణబాధలు తొలగించే స్తోత్రం ఒకటి ఉంది. శ్రద్ధాభక్తులతో చేస్తే ఫలితం ముందే తీరుతుంది. అది రుణ విమోచక నృసింహ స్తోత్రమని ఒకటి ఉంది. ఇది 9 విశేషమైనటువంటి మంత్రాలతో ఉంటుంది. ఈ 9 మంత్రాల్ని ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు ఒక మండలం రోజులు నువ్వు కానీ పారాయణం చేస్తే విశ్వాసంతో అర్థించాలండి. స్వామిని అర్థించాలి. చూడండి,
ఒక మహాత్ముడు ఏడిస్తే భాగవతం వచ్చింది, మరొక మహాత్ముడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది మనకి. పరీక్షణ్ మహారాజు బాధపడితే భాగవతం వచ్చింది, అర్జునుడు బాధపడితే అశ్రుపూర్ణాకులేక్షణం అన్నాడు. కంటి నిండా నీళ్లు తీసుకొని నేను యుద్ధం చేయలేనండి అని బాధపడినప్పుడు ఏమైంది? భగవద్గీత వచ్చింది. అంటే భగవంతుడు నీ హృదయం కరగాలి, స్వామిని వేడుకోవాలి, అర్థించాలి, అశ్రునయనాలతో అభిషేకం చేయాలి. ఎప్పుడు నీకు అశ్రువులు వస్తాయి? బాగా బాధ కలిగినప్పుడే మనకు అశ్రువులు. అయ్యో, మనం కంటి నిండా నీళ్లు పెట్టుకొని ఎవరినైనా మనం మాట్లాడితే వాడే కరుగుతున్నాడే, ఇక సర్వేశ్వరుడు కరగడా? కరిగి తీరుతాడు. అందుకనే పూజలన్నీ ఏకాంతంలో చేయాలి, ప్రతి మాటని ఆయనకి నివేదించుకోవాలి. హే పరమాత్మ, ఈ రుణబాధలు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి, నిన్ను అర్థిస్తున్నాను అని నృసింహ స్తోత్రాన్ని కానీ, రుణ విమోచక నృసింహ స్తోత్రం బుక్కుల్లో ఉంటుంది, గ్రహించండి. తప్పక రుణాలనేవి తీరిపోతాయి. లేదు, అంగారక స్తోత్రం ఉంది, ఈ అంగారక స్తోత్రాన్ని కూడా, రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంది. అంగారకుడికి 4 సార్లు అర్ఘ్యమిస్తారు. దక్షిణం వైపు ముఖం ఉంచి అర్ఘ్యమిచ్చి 4 విశేషమైనటువంటి మంత్రాలను, ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యమిస్తారు. ఈ అర్ఘ్యమిచ్చేటప్పుడు దాంట్లో ఎర్ర పుష్పము, ఎర్ర గంధము, నీళ్లు, అక్షతలు వేసి స్వామికి, అంగారకుడికి అర్ఘ్యమిచ్చి రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. వీటిని మీరు పారాయణం చేసి రుణ విముక్తులవుతారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.